గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్, నేను మీ గణేష్ సార్. ఇక్కడ మనకి CGL 2014లో రీజనింగ్లో అడిగినటువంటి క్వశ్చన్ ఒకసారి చూసినట్టయితే మనకి ఇక్కడ చూడండి, ఇక్కడ 4 కాలమ్స్ ఉన్నాయి. 1 2 3 4. ఈ 84 అనేది ఎలా రావడం జరిగిందంటే, ఈ 7ని 6తో మల్టిప్లై చేస్తే 7 6 జా 42, 42 2 జా 84. నెక్స్ట్ రోలో కూడా నెక్స్ట్ కాలంలో కూడా అదే విధంగా అదే రూల్ ఫాలో అవుతుందో లేదో ఒకసారి చూద్దాం. 8 9 జా 72, 72 3 జా 72ని 3తో మల్టిప్లై చేస్తే 3 2 జా 6, 3 7 జా 21 అంటే 216. ఈ కాలంలో కూడా సేమ్ రూల్ ఫాలో అయింది కాబట్టి ఈ 3 కూడా మల్టిప్లై చేస్తే మనకి 900 రావాలి. అంటే 5 ఇంటూ ఈ క్వశ్చన్ మార్క్ ప్లేస్లో ఉన్నది ఒక ఏ అనుకుందాం, ఇంటూ 6 దట్ ఈక్వల్ టు 900. అంటే కాలం నెంబర్ 1లో కాలం నెంబర్ 2లో ఏదైతే రూల్ ఫాలో అయిందో కాలం నెంబర్ 3కి కూడా అదే రూల్ ఫాలో అవ్వాలి. ఇప్పుడు 5 6 దా 30, ఏ ఈక్వల్ ఏమవుతుంది 900/30. ఈ జీరోకి జీరో క్యాన్సిల్, 3 1 జా 330 జా దట్ ఈక్వల్ టు అవర్ ఆప్షన్ 30 ఈజ్ రైట్ ఆన్సర్. ఎక్కడుంది? ఆప్షన్ డి ఈజ్ రైట్ ఆన్సర్ అనమాట. ఈ క్వశ్చన్ ఒకసారి పరిశీలించినట్టయితే 0 6 24 60 ఎక్సెట్రా సో ఆన్ ఇన్ ద అబౌవ్ సిరీస్ ఫైండ్ ద 11th టర్మ్ అన్నాడు. ఇది మనకి సిరీస్ అనేది తెలియాలి. ఎలా తెలియాలంటే 0 దట్ ఈక్వల్ టు 0 ఇంటూ 1 ఇంటూ 2. ఈ 6ని ఎలా రాస్తానంటే 1 ఇంటూ 2 ఇంటూ 3. ఈ 24ని ఏ విధంగా రాస్తానంటే 2 ఇంటూ 3 ఇంటూ 4. ఈ 60ని ఏ విధంగా రాస్తాం 60 ఈక్వల్ టు 3 ఇంటూ 4 ఇంటూ 5. చూడండి, 0 1 జా 0, 0 2 జా 0. ఓకే, ఫస్ట్ టర్మ్ ఇది ఫస్ట్ టర్మ్ T1 టర్మ్ 1, ఇది టర్మ్ 2, ఇది టర్మ్ 3, ఇది టర్మ్ 4. చూడండి, 1 2 జా 2, 2 3 జా 6. ఓకే, 2 3 జా 6, 6 4 జా 24. ఓకే, 3 4 జా 12, 12 5 జా 60. ఓకే, ఇక్కడ చూడండి, T1 అన్నప్పుడు మనము 0తో స్టార్ట్ అవుతుంది, T2 అన్నప్పుడు 1తో స్టార్ట్ అవుతుంది, T3 అన్నప్పుడు 2తో స్టార్ట్ అవుతుంది, T4 అన్నప్పుడు టర్మ్ నెంబర్ 4 అన్నప్పుడు 3తో స్టార్ట్ అవుతుంది. కానీ వాడు ఏమడిగాడు 11th టర్మ్ అడిగాడు. అంటే T11th అంటే 10తో స్టార్ట్ అవుతుంది. 10 ఇంటూ 11 ఇంటూ 12, 11 12 132. 132ని 1తో 10తో మల్టిప్లై చేసినట్టయితే 132 పక్కన 0 పెట్టాలి. అంటే అవర్ ఆప్షన్ ఏ ఈజ్ రైట్ ఆన్సర్ అనమాట. ఓకే, ఈ క్వశ్చన్ అనేది CGL 2000 మనకి 11లో ఇవ్వబడినటువంటి రీజనింగ్ క్వశ్చన్, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్. ఈ క్వశ్చన్ ఏ విధంగా చేయాలో ఒకసారి చూడండి. ఇది కాలం నెంబర్ 1, ఇది కాలం నెంబర్ 2. ఈ కాలం నెంబర్ 2లో మనకి క్వశ్చన్ మార్క్ ప్లేస్లో ఏమొస్తుందని అడిగాడు. ఇప్పుడు కాలం నెంబర్ 1లో ఏదైతే రూల్ ఫాలో అవుతున్నాడో కాలం నెంబర్ 3లో కూడా అదే రూల్ ఫాలో అవ్వాలి. అదేవిధంగా కాలం నెంబర్ 3లో కూడా అదే రూల్ ఫాలో అవ్వాలి. ఇక్కడ చూడండి, 16 2 జా 16 2తో మల్టిప్లై చేస్తే 32 వచ్చింది. మరి ఇక్కడ కూడా చూడండి, 28ని 2తో మల్టిప్లై చేస్తే మనకి 56 వచ్చింది. ఓకే, మరి చూడండి, ఈ 24ని కూడా 2తో మల్టిప్లై చేస్తే మనకి 48 రావడం జరిగింది. ఓకే, ఇప్పుడు చూడండి, ఈ 16ని ఇక్కడ 96 ఎలా వచ్చింది? 16 6 జా 96. మరి ఈ 28ని 6తో మల్టిప్లై చేస్తే 28ని 6తో మల్టిప్లై చేస్తే మనకి ఏమొస్తుంది? 6 8 జా 48, 4 6 2 జా 12, 12కి 4 యాడ్ చేస్తే 16. అంటే దీన్ని కూడా 6తో మల్టిప్లై చేస్తే 28ని 168 వస్తుంది. అంటే ఇక్కడ సేమ్ రూల్ ఫాలో అవుతుంది. అలాంటప్పుడు ఈ మిడిల్ కాలంలో కూడా 24ని ఒక 6తో మల్టిప్లై చేస్తే ఈ క్వశ్చన్ మార్క్ ప్లేస్లో వస్తుంది. అంటే 24 ఇంటూ 6 దట్ ఈక్వల్ టు 6 4 జా 24, 2 6 2 జా 12, 12కి 2 యాడ్ చేస్తే 4. అంటే మనకి 144 ఆన్సర్ రైట్ ఆన్సర్ అనమాట. అంటే అవర్ ఆప్షన్ ఈజ్ బి ఈజ్ రైట్ ఆన్సర్. ఓకే.